100 కోట్లతో పరారు. చిట్టీల పేరిట హైదరాబాద్లో గరణా మోసం. సుమారు 1000 మంది బాధితులు. నిందితుడి ఇంటి ఎదుట ఆందోళన. మొత్తం మీద సారు పుల్లయ్య సారు తక్కువ వేసుకోలే. 100 కోట్లు పుల్లయ్య. ఆ పేరుకు 100 కోట్లకి ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదు. పుల్లయ్య అంటే పాపం ఏం తెలియడం 100 కోట్లు మరి ఇష్టం ఎట్లు ఇచ్చిర్రు, ఈయన ఎట్లా తీసుకుంటాడు పైసలు వస్తుంటే వద్దంటారా? కానీ ఇష్టం ఎట్లు ఇచ్చారు ఒకసారి చూద్దాం. వీళ్ళంతా పుల్లయ్య ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారట. ఇచ్చేటప్పుడు ఇచ్చిర్రు 100 కోట్లు మనిషిని చేసి జమ చేసి తీసుకొచ్చి పుల్లయ్యకి ఇస్తే పుల్లయ్య జమ చేసుకొని ఇంకో దిక్కుపోయాడు. తప్పేముందల్లా? మీరు నమ్మిరు కాబట్టి ఇచ్చిర్రు. ఇగో ఎక్కడ జరిగింది మరి ఇది? హైదరాబాద్. చిట్టీల పేరుతో 100 కోట్లు మోసం చేసిన ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య భూలక్ష్మి దంపతులు. వీరు 18 సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి బీకేగూడ రవీంద్రనగర్ కాలనీ సమీపంలో 18 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ బీకేగూడ రవీంద్రనగర్లో ఉంటున్నారట. 18 సంవత్సరాల నుంచి ఉంటారు కాబట్టి ఆ చుట్టుపక్కల అందరికీ నమ్మకంగా ఉండే. 15 సంవత్సరాల నుంచి చిట్టీల వ్యాపారం 15 సంవత్సరాల నుంచి చిట్టీల వ్యాపారం నడిపిస్తుండు. 15 సంవత్సరాల నుంచి చిట్టీలు వేస్తుండు కదా, నమ్మకంగానే ఉంటుండు కదా అని చెప్పేసి అందరు నమ్మి ఏం చేసినాడా 50 లక్షల వరకు చిట్టీలను నిర్వహించేవాడట. ఆ 50 లక్షల చిట్టీలు కూడా మనిషి వేసారు. అప్పుడు ఏం చేసిండు ఆయన, చిట్టీలు కట్టిన వారికి ఈ నెల 23 నుంచి 26 తేదీలోపు డబ్బులు ఇస్తానని చెప్పి పుల్లయ్య 20 కట్టిన కుటుంబ సభ్యులతో జంప్ 100 కోట్లతోటి జంప్ అయినట. ఇది మరి టూ మచ్చే. ఆ నమ్మి ఒక్క వ్యక్తి మీద 100 కోట్లు పెట్టుబడి పెట్టడం కూడా చాలా ఇబ్బంది. అంత చిట్టీలేసి అంత వేయడం కూడా ఇబ్బంది. ఆయనదేం తప్పేం లేదు. వీళ్ళు నమ్మిరు కాబట్టి వీళ్ళే తప్పు.